ఆ బొక్కలే. అసల తప్పంతా నా వైపున పెట్టుకుని, ఆడి మీద, ఈడి మీద తప్పులేయడం ఎందుకు? నేనేంటంటే అందరూ మనోళ్ళే అని చెప్పి, నా మైండ్‌లో ఉండే చెత్తనంతా బయట పెట్టేస్తాను. చెత్త అంటే ఫీలింగ్స్. అంటే ఎమోషనల్ ఫీలింగ్ కావచ్చు, మనకుండే కష్టాలు, మనకుండే ఇష్టాలు, మనకుండే బాధలు, మనం ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇయన్నీ మన అనుకుని మనం ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గర బయట పెడతామో, అప్పటి నుంచి దరిద్రాలు మొదలైపోతాయి. మనం బయట పెట్టిన చెత్త ఏదైతే ఉందో, ఆళ్ళా చెత్తతో ఆడుకోవడం మొదలుపెడతారు. చెత్తతో బాల్ చేసుకొని ఆడుకుంటారు. చెత్తతో బ్యాట్ చేసుకొని ఆడుకుంటారు. సో, మన ఎమోషన్స్‌తో అవతలోడు లిటరల్‌గా ఆడికి నచ్చిన ఆట ఆడేసుకుంటాడు. అందుకని నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైనా ఎమోషనల్‌గా ఎవరి దగ్గరైనా కూర్చున్నప్పుడు, ఎమోషనల్‌గా ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నప్పుడు, దయచేసి ఒకటికి 2 సార్లు నిన్ను నువ్వు తట్టి నిద్రలేపుకో. ఎందుకంటే, ఫుల్లుగా మందు తాగినోడి కాన్వర్జేషన్ ఎలా ఉంటదో నాకు తెలిసి, ఫుల్ ప్లెడ్జ్డ్ ఎమోషన్‌లో ఉన్నోడి కాన్వర్జేషన్ కూడా అలాగే ఉంటది. మందేసినోడు ఏడుస్తాడు. ఆడికి ఏయో గుర్తొస్తాయి అన్నీ చెప్తూ ఉంటాడు. ఆడికెక్కడో బాధ ఉంటది. ఆ బాధ గురించి చెప్పేస్తూ ఉంటాడు. సిగ్గుపడ్డు. ఎక్కడా కూడా నేను ఏడుస్తున్నానేంటి? అయ్యో! నేను ఏడవకూడదు కదా! నాకింత వయసొచ్చింది కదా! అనే సోయి ఉండదు. అలాగే ఎమోషన్‌లో ఉన్నప్పుడు కూడా మనం ఎవరితో అయినా కనెక్ట్ అయ్యి ఎమోషనల్‌గా ప్రతీదీ నువ్వు వాళ్ళ ముందు పెట్టేయడం మొదలుపెట్టావనుకో, కొన్నాళ్ళకి నువ్వు వాళ్ళకి వీక్‌గా కనిపిస్తావు. ఈడేమి పీకలేక, ఈడేం చేయలేక అందరిని మన అనుకుంటున్నాడు ఈడు. సో, ఈడు నిజంగానే అంత దమ్మున్నోడైతే ఆడే చేసుకోవచ్చు కదా! ఈడు నిజంగా అంత దమ్మున్నోడైతే మనల్నెందుకు అనుకుంటాడు. ఈడు నిజంగా అంత గొప్పోడయ్యుంటే మనల్నెందుకు కలుపుకుంటాడు అని రకరకాల పాయింట్ ఆఫ్ వ్యూలొచ్చేసి చివరికి అని మనం ఎవరినైతే అనుకుంటామో ఆళ్ళకి మనం వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపించడం మొదలుపెడతాం. ఇది నా పర్సనల్ రీసెర్చ్. అందుకని ఈ టాపిక్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవరి దగ్గరికి కూడా ఇంక్లూడింగ్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవడో బెస్ట్ ఫ్రెండ్ అనుకునే వాడి దగ్గర వరకు ఎవరి దగ్గరి మీ వీకెస్ట్ మూమెంట్స్ కానీ, లేదంటే మీ ఎమోషనల్ థింకింగ్ గానీ, మీ ఎమోషనల్ కాన్వర్జేషన్ గానీ పెట్టుకోకండి. ఒకవేళ ఎమోషన్‌గా ఉన్నా దానికి ఒక సరిహద్దు పెట్టండి. ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో ఉండాలది. దాటితే కాల్చిపడేత్తారు అవతలోళ్ళు అనే భయం ఉండాలి నీలో. అలాంటి భయం పెట్టుకొని ఎమోషనల్ కాన్వర్జేషన్స్ పెట్టుకోకుండా అందరూ మనోళ్ళే అనే ఒక సైకిక్ మెంటాలిటీ నుంచి బయటకొచ్చేసి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదన్నా సాధించాలన్నా, ఏదన్నా పెయిన్‌లో ఉన్నా, ఎంత బరువు మోస్తున్నా సరే, నీలో నువ్వు పెట్టుకొని, నీలో నువ్వు ఆలోచించుకొని, నీలో నువ్వు ఒక ప్రశ్న పెట్టుకుని, నీలో నువ్వు ఆ ప్రశ్న గురించి చాలా రీసెర్చ్ చేసుకొని, ఒక సమాధానంతో నీలోంచి నువ్వు బయటకొచ్చిన రోజున నీకు ఏ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఒకళ్ళ కోసం ఆలోచించాల్సిన, ఒకళ్ళ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అసలే రాదు. ఇంత రాడికల్‌గా మెల్లమెల్లగా మారగలం. ఒకేసారి పాసిబిలిటీ ఉండదు. కానీ మారితే మాత్రం నిజంగా అవతలోళ్ళు బావుంటారు, నువ్వు బావుంటావు. ఇక్కడ విన్ అండ్ విన్ సిట్యుయేషన్ అంటారు కదా! అంటే ఒక ఆట ఆడితే నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తాననే ఒక సామెత ఉంటది. దాంట్లో ఇది బాగా వర్తిస్తది ఇప్పుడు నేను చెప్పింది. ఎవరితోని కూడా మనోళ్ళురా మనోళ్ళే, అందరూ మనోళ్ళేరా అని చెప్పి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో' ప్రకాష్ రాజ్ అంటాడు. ఆ రేంజ్‌లో అందరిని కలిపేసుకున్నాం అనుకో, అది సినిమా కాబట్టి చూడడానికి బావుంది కాబట్టి, అద్భుతంగా ఉంది కాబట్టి మనం స్టేటస్‌లు పెట్టుకుంటున్నాం. కానీ బయట అనే ఫీలింగ్‌ని నువ్వు ఎక్స్‌పోజ్ చేస్తున్నావు అంటే కొన్నాళ్ళకి నిజంగానే నిన్ను చేతకానోళ్ళే చూస్తారు. లిటరల్‌గా నీకేం చేత కాదనే అంటారు. ఏం పీకలేక మనోడు అంటూ ఉంటాడు అంటారు. కానీ నీ సైడ్ నుంచి నీ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు నీ సైడ్ నుంచి నువ్వేమనుకుంటున్నావు? నువ్వెందుకు అనుకుంటున్నావు? అనేది ఇక్కడ ఎవ్వడికి అవసరం లేదు. కొన్ని రోజులు బోర్ కొట్టేస్తావు నువ్వు. కొన్ని రోజులకి నువ్వు చెప్పే మోటివేషన్ గానీ, లేదంటే కొన్ని రోజులకి నువ్వు చెప్పే ధైర్యం గానీ, నువ్వు చెప్పే మాటలు గానీ, ఇయన్నీ తేలికైపోతాయి. ఎలా అంటే దూది పింజల్లో ఎగిరిపోతూ ఉంటాయి. ఫస్ట్ నువ్వు ఎంత కాన్ఫిడెంట్‌గా, నువ్వు ఎంత బాగా గ్యాదర్ చేసుకున్నావో ఎమోషన్స్‌ని, అంత ఫ్రెష్‌గా ఎమోషన్స్ ఉండవు. అయ్యి తేలిక పడిపోతూ ఉంటాయి. తేలిక పడే కొద్దీ రకరకాల కాన్వర్జేషన్స్, రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. రకరకాల మొహమాటాలు వస్తూ ఉంటాయి. రకరకాల బిహేవియర్‌లు బయటపడుతూ ఉంటాయి. సో, ఇయన్నీ హ్యాండిల్ చేసుకోవడానికే జీవితాలు సరిపోతాయి. అందుకని
నేనేమంటున్నానంటే, నీకొకళ్ళతో మంచి బాండింగ్ ఉండొచ్చు. నీకొకళ్ళతో చాలా దగ్గర సంబంధం ఉండొచ్చు. లేదంటే నీ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఒకవేళ ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు. వీళ్ళందరి మధ్యలో కూడా ఎమోషనల్ బ్యారియర్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉండాలి. చాలామంది ఏమంటారంటే, "రే నీకు నాకు మధ్యలో ఏంట్రా దాపరికాలు" అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ మాటలొచ్చినాయో అప్పటితో నీ నాశనం మొదలైపోయినట్టే. ఎందుకంటే నీ వీక్‌నెస్ తెలిసినప్పుడే కదా! అవతలోడు రెచ్చిపోయేది. అదే నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఈడి బొక్క అసలు దేన్ని దేకడీడు అనిపించే ఒక మెంటాలిటీతో ఉండుంటే గనక అవతలోళ్ళు ఎప్పుడు కూడా నీ దగ్గర ఛాన్స్ తీసుకోరు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను విను. యాక్చువల్‌గా మా ఆఫీస్‌లో ఒక ఇద్దరు టీమ్ లీడర్లు ఉన్నారు. ఇదివరకు జాబ్ చేసినప్పుడు. ఇద్దరు టీమ్ లీడర్లు ఉంటే, ఒక టీమ్ లీడర్ ఏంటి పక్కోడి పని కూడా మీదే చేసుకునేవాడు. అంటే రేపు పోన్లే మనోడే కదా! ఎంత నేను టీమ్ లీడర్ అయినా సరే ఆడు కష్టపడుతున్నాడు కదా! ఇద్దరం ఒకేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా! అని చెప్పేసి ఆడి దగ్గర వర్క్ షేర్ చేసుకొని ఈడు కూడా చేసేసి ఇద్దరు సరదాగా టీకెళ్ళడం, సిగరెట్ కాల్చుకోవడం ఇలా ఫ్రెండ్లీగా ఉన్నారు టీమ్ అంతా టీమ్ లీడర్‌తో. ఇంకో వైపు టీమ్ లీడరు. అంటే టీమ్ లీడర్ బి. ఇతనేం చేసేవాడు, అసలు నాకు ఇన్ టైమ్ వర్క్ అయిపోవాలంటే అయిపోవాలి. ఇంట్లో మా ఆవిడకి ఒంట్లో బాలేదని గానీ, మా అమ్మగారు అర్జెంట్‌గా ఊరు రమ్మన్నారని గానీ, మా నాన్నగారు హెల్త్ బాలేదు చచ్చిపోయేలా ఉన్నారని చెప్పినా గానీ, ఆడికి అదంతా అనవసరం. ఆ ఆప్షన్ బి ఎవడైతే టీమ్ లీడర్ ఉన్నాడో ఆడికి ఆన్ టైమ్ వర్క్ అవ్వకపోతే ఆడు నిన్ను తీసేయడానికి కూడా వెనకాడడు. నీ ప్లేస్‌లోకి ఇంకొకడిని తీసుకురావడానికి కూడా వెనకాడడు. అవసరమైతే వచ్చే జీతంలో నీకు పడే ఇంక్రిమెంట్‌లో మామూలుగా 30% ఇంక్రిమెంట్ పడుతుందంటే 10% కూడా ఎయడానికి చాలా ఆలోచిస్తాడు. సో, ఇద్దరిని చూసాను నేను. ఫస్ట్‌లో ఫ్రెండ్లీగా ఉండి వర్క్ చేయించుకొని ఆళ్ళ వర్క్ కూడా షేర్ చేసేసుకొని పాపం ఈళ్ళ ఇంట్లో బాలేదు కదా అని ఆడికి లీవ్ ఇచ్చేసి ఆడి పని కూడా ఈడు చేసేసి, ఇంకొకడేమో ఎక్కడికో పని ఉండాలి కదా! ఎళ్తున్నాను పనుంది నాకు ఎళ్తున్నాను అంటే ఆడిని పంపించేసి ఆడి వర్క్ కూడా ఈడు చేసేసి, ఈ టీమ్ లీడర్ పాలేరులా తయారైపోయి ఫ్రెండ్‌షిప్పు లేదంటే ఎమోషనల్ బాండింగ్ పెట్టేసుకొని ఆ టీమ్‌తో ట్రావెల్ అయ్యి ఎలా అయితే ఆళ్ళతో మింగిల్ అయిపోయి వర్క్ చేసాడో ఈ టీమ్ లీడర్ వర్క్ అవుట్‌పుట్ వాళ్ళ టీమ్ నుంచి అద్భుతంగా ఉండేది ఫస్ట్‌లో. ఈళ్ళది అద్భుతం కాకపోయినా ఎంత వర్క్ చేయాలో అంత వరకు కన్సిస్టెన్సీగా నడిచేది. సో, కొన్ని రోజులకంటే ఆల్మోస్ట్ ఒక 5, 6 మంత్స్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ గడిచిపోయిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఆ ప్రొడక్టివిటీలో చాలా కన్‌ఫ్యూజన్స్ వచ్చేసినాయి. ఇది నేనెందుకు చేయాలి? ఇప్పటిదాకా మీరే చేశారు కదా! మీరే చేసుకోండి అని ఇండైరెక్ట్‌గా చెప్పడం ఈళ్ళ టీమ్‌లో స్టార్ట్ అయిపోయింది. టీమ్ లీడర్‌ని కూడా కేర్ చేయట్ల. కానీ ఇక్కడ టీమ్ లీడర్ బి ఎవడైతే ఉన్నాడో అదే కన్సిస్టెన్సీ, అదే వర్క్ జరుగుతుంది. అప్పటికి ఇద్దరు ముగ్గురిని తీసి పడదొబ్బేడాడు. ఎందుకంటే ఆడు మాట వినలేదు. అక్కడ జరగాల్సిన వర్క్ జరగకుండా ఏయేయో రీజన్స్ చెప్తున్నారని చెప్పి ఆడికి నచ్చక తీసేసాడు ఇద్దరు ముగ్గురిని. సో, వచ్చి ప్రతి ఒక్కడు కూడా ఆ తీసేసిన రీజన్ తెలుసుకున్నారు ఆఫీస్‌కి వచ్చిన తర్వాత. ఏమని? అయ్య బాబోయ్! ఆడు చాలా ఎదవ మామూలు ఎదవ కాదు ఆ టీమ్ లీడరు. నువ్వు గానీ ఏమన్నా తేడా వచ్చి ఒక గంట లేట్‌గా ఏమన్నా వర్క్ సబ్మిట్ చేసావనుకో, నువ్వు నెక్స్ట్ బర్త్‌డే ఉండదు నీకు తీసేస్తాడాడు. అంత శాడిస్టు. అసలు ఆడితో పెట్టుకోకు. ఎందుకంటావు మన వర్క్ మనం కంప్లీట్ చేసుకొని మన పని మనం చూసుకుందాం. ఆఫీస్ బయటికెళ్ళిన తర్వాత ఆడెవడో నేనెవడో అనే మెంటాలిటీ ఆ టీమ్ లీడర్ బి ఉన్నాడు చూసావా? ఆళ్ళ టీమ్‌కొచ్చేసింది. ఇక్కడేమైంది? గొడవలు, పంచాయతీలు, ఎమోషనల్ మోటివేషన్స్ అందరూ కూర్చొని ఏదో కొంపలో గొడవైతే మాట్లాడుకుంటున్నట్టు కాన్ఫరెన్స్ రూమ్‌లోకెళ్ళిపోయి, అదేంటి నేను మిమ్మల్ని చూసుకున్నాను కదా! మీ వర్క్ కూడా షేర్ చేసుకున్నాను కదా! మీ బాధలో బాధనయ్యాను, మీ కన్నీటిలో చుక్కనయ్యాను, మీరు ప్యాంట్ లోపలేసుకునే డ్రాయర్‌నయ్యాను. ఇలాంటి సామెతలన్నీ టీమ్ లీడర్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆళ్ళందరూ ఇలా పీకి అని ఊదేశారు. ఈ ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడింది? పెద్ద మీటింగ్‌కెళ్ళి పెద్ద సార్ దగ్గరికెళ్ళింది. పెద్ద సార్ ఏమన్నాడు? నిన్ను ఎవడి మీద ఎక్కించుకోమన్నాడు? ఎప్పుడు అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది మాత్రమే నీకు ఇంపార్టెంటు. ఆళ్ళ సంసారాల్లో కూడా ఎవడు దూరమన్నాడు నిన్ను అని చెప్పి ఈడికి కాలింది. ఈడికి కాలితే ఈడేం చేశాడు? సరే ఇప్పుడు ఏం చేయమంటారంటే, ఏం లేదు నేను టీమ్ లీడర్ కింద తీసి పడదేమో నువ్వు కూడా ఈసారి నుంచి ఆళ్ళ కష్టసుఖాలు చూసుకుంటా ఆళ్ళలోనే పని చేసుకో అని చెప్పేసి కొత్త టీమ్ లీడర్‌ని అపాయింట్ చేశారు. ఆ కొత్త టీమ్ లీడర్ ఎవడనుకుంటున్నాడు? ఆప్ అదే ఈ టీమ్ లీడర్ బి ఉన్నాడు కదా! ఈ టీమ్ లీడర్ బినే ఇప్పుడు ఈ 2 టీమ్‌లు మెర్జ్ చేసేసి ఈ టీమ్ లీడర్ బి ఎవడైతే ఉన్నాడో ఆడిని నిలబెట్టారు. సరిగ్గా 2 నెలల్లో అన్ని లైన్‌లో పడిపోయినాయి. ఒక నలుగురు, ఐదుగురిని తీసేసాడు. హ్యాపీగా రీప్లేస్ చేసుకున్నాడు.
అక్కడ సీఈఓకి చెప్పేశాడు, సార్ అసలు ఇలాంటి ఎమోషనల్లో దాంతో మనకు వర్కౌట్ అవ్వదు, వ్యాపారం చేయాలి, బిజినెస్ చేయాలి, ఇంకోటి చేయాలి అనుకున్నప్పుడు హ్యాపీగా మనం ఇదే చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఏంటంటే వన్ ఆన్ వన్ మాట్లాడుకోవాలి, వర్క్ టు వర్క్ మాట్లాడుకోవాలి, టైం టు టైం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుంది సార్. ఆఫీస్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో అన్నట్టే ఉందాం అని చెప్పి ఈ బి ఎవడైతే ఉన్నాడో టీం లీడరు ఈడు అద్భుతంగా నడిపించడం మొదలుపెట్టాడు. అంటే ఆడేదో పీకేసాడని కాదు, ఒక కంపెనీలో వర్క్ ఏం జరగాలి, ఎలా జరగాలి, ఎంతవరకు జరగాలి అనేది ఆడి క్లారిటీ ఉంది కాబట్టి ఏ ఎమోషనల్ కాన్వర్జేషన్స్ పెట్టుకోకుండా, ఎస్పెషల్గా టీం లీడర్ అనేవాడు ఆడికుండే చెత్తని బయట పెట్టకుండా, చెత్త ఇన్ ద సెన్స్ ఫీలింగ్స్, కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా, పాపం ఆడు హాలిడేస్కి వెళ్ళలేదు లాస్ట్ సంక్రాంతికి, ఈసారి 2 రోజులు సెలవు ఇద్దాం, అలాంటి చెత్త. పాపం ఆడికి ఏవో డబ్బులు అవసరం ఉన్నాయంట, పాపం ఆ డబ్బులు అవసరం ఎవడైనా ఇస్తాడు, ఇక్కడే కదా ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆడికి ఎంత వస్తుంది, 50,000 కదా, ఈసారికి ఒక 5,000 సాయం చేద్దాం, ఇలాంటి చెత్త. అది కాకుండా ఆడికి ఏవో పర్సనల్ నీడ్స్ ఉంటే అది మన పర్సనల్గా ఫీల్ అయిపోయి ఆ నీడ్స్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేస్తామో అప్పుడు ఆబ్వియస్గా ఒకానొక టైంకి వెళ్ళేసరికి అక్కడ ఆ వర్క్ అట్మాస్ఫియర్ అనేది కొలాప్స్ అయిపోద్ది. ఎందుకంటే ఈడు మనలాగా ఉన్నాడే హే అనేసుకుంటారు అవతలోళ్ళు. సో దాన్ని కిల్ చేయాలి అంటే, దాన్ని తొక్కిపెట్టిన ఆరతీయాలంటే నువ్వు ఎప్పుడూ కూడా చెత్తని బయట పెట్టడం అనేది మానేసుకోవాలి. చెత్త ఇన్ ద సెన్స్ ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ ఎందుకు వస్తాయంటే మనోళ్ళే కదా అనే ఫీలింగ్లోంచి. ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే, ఒక మంచి కింగ్డమ్ని బిల్డ్ చేద్దాం అనుకునే థాట్ ప్రాసెస్ ఉన్న నీ కంపెనీని అసలు ఏమీ చేయకుండా, బాబోయ్ ఇది మన వల్ల అవ్వదేమో, ఇది మనలాంటి వాళ్ళకి కాదేమో, ఇది చేయడానికి పెద్ద పెద్దోళ్ళే చేయగలరేమో, మనం చేయలేమేమో అని చెప్పేసి మనమే డీమోటివేట్ అయిపోయి మన మీద మనకే చిరాకు వచ్చేసి మనం అంతా పర్ఫెక్ట్గా చేసినా సరే కొలాప్స్ అయిపోతాం. సో ఇలా కొలాప్స్ అయిపోవడం వల్ల అసలు ఈ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు తీసుకెళ్ళాం, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన ఆలోచన చచ్చిపోయింది చూసావా, అప్పుడు చాలా జీవితాలు వెనక్కి వెళ్ళిపోతాయి. ఏమో రేపొద్దున్న నువ్వు బిల్డ్ చేసిన కంపెనీ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుందో, అసలు నీకు వచ్చిన ఐడియాతో నువ్వు ఎంత గొప్పడు అవుతావు, అసలు నీకు వచ్చిన ఐడియా ఇంకెవరికి రాలేదేమో, అనవసరంగా నువ్వు ఇలాంటి ఎమోషనల్లో వ్యాపారాలంతా పెట్టుకుని ఎమోషనల్ దరిద్రాలన్నీ మీదేసుకుని అనవసరంగా ఆ థాట్ని చంపేసావు. రేపొద్దున్న అదే థాట్తో ఇంకొకటి పైకి ఎదుగుతున్నప్పుడు నీకు బాధ వేస్తుంది. అప్పుడు నీ వయసు అయిపోద్ది, పెన్షన్ తీసుకుంటూ ఉంటావు. ఆవిడ అంటావు ఆ రోజుల్లో ఈ అమ్మ మనమేమో మన అనుకుని తేలతప్పు చేసాం, ఆడు చేస్తున్నాడు కదా అది మనదే బిజినెస్ బేసిక్గాని, అప్పట్లో మనం ఏం పీకలేకపోయామని చెప్పి నువ్వు బాధపడతావు, నీతో పాటు అవతల వాళ్ళు బాధపడతారు. సో అలా బాధపడకూడదంటే కొన్ని వాటిని కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడం ఏంటంటే ఎమోషనల్గా ఉండడం మానేయాలి. ఒక్కొక్కరికి ఒక్కో ఫేట్ ఉంటుంది. ఆ ఫేట్ని నువ్వు మార్చలేనప్పుడు నీ ఫేట్ని మార్చుకోలేకపోయినా నువ్వేం చేస్తున్నావు అనేది కొంచెం బుర్ర తక్కువ ఎదవైనా కొంచెం ఏదో బాగా ఆలోచిస్తావు కాబట్టి నీకు ఒక ఐడియాలజీ, నీకు ఒక రూట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్లో వెళ్ళేటప్పుడు దయచేసి ఈ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురాకు. అంటే నువ్వు నీతో పాటు ఒక 5 ఉంటారు, మీ 5 కలిపి పనిచేయాలి, వాళ్ళ 5 పాటు ఇంకో 5 లింక్ అవుతారు, వాళ్ళ 5 కలుపుని 10 మంది పని చేయాలి, ఈ 10 మందికి రేపొద్దున ఇంకొక 5 లింక్ అవుతారు, 15 మంది కలిపి చేయాలి. ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ రెడీ అయినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉండాలంటే మిగతా పత్యాపారాలన్నీ ఎలా ఉన్నా ఈ ముందుకెళ్దాము అనుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఎవరి పరిధులు వాళ్ళకు ఉండాలి, ఎవరి హద్దు వాళ్ళకు ఉండాలి. ఆ హద్దులో గుడ్డి గుర్రాల్లా పరిగెడితేనే ఈ రోజు సంపాదించగలడం అయినా మిగతాదైనా అంతా హెల్తీగా జరుగుతుంది. అలా కాకుండా ప్రతిసారి కూర్చొని బాతగా నీళ్ళు పెట్టుకుంటా, ప్రతిసారి అవతల కష్టాన్ని మన కష్టంగా తీసేసుకుంటా, ప్రతిసారి ఎమోషనల్గా ఆలోచించి ప్రతిసారి ఎమోషనల్ డిస్కషన్స్ పెట్టుకున్నావు అనుకో, నువ్వు పైకి వెళ్ళకపోగా నువ్వు ఆగిపోవడంతో పాటు చాలామంది నీ చుట్టూ ఉన్నోళ్ళు ఆగిపోతారు. అందుకని ఒకవేళ నువ్వు కెప్టెన్ ఆఫ్ ద షిప్ అయ్యుంటే మాత్రం, అంటే మీ కొంపలో కానీ మీ ఆఫీస్లో కానీ లేదంటే నువ్వు చేసే ఒక పనిలో కానీ నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లేదా కొంచెం ఒక అడుగు ముందుండి ఆలోచించే బుర్ర నీదైతే దయచేసి ఎప్పుడూ కూడా అది ఎలాంటి దరిద్రమైన సిచ్యువేషన్ అయినా కానీ ఈ రోజు నుంచి మొదలుపెట్టి నీ బుర్రలో ఉండే ఆ ఎమోషనల్ చెత్తని
ఆ మన అనే ఫీలింగ్‌ని తీసి బయటికి ఇసిరేయి. మేబీ ఈ రోజుకి రేపటికి ఒక సంవత్సరం, 2 నెలలు, 3 నెలలు కొంచెం హార్ష్‌గా అనిపించొచ్చు. అరే! ఈడేంట్రా మరి ఈ అమ్మాయి ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఇదేనా? ఎప్పుడు డెవలప్‌మెంటేనా? ఎప్పుడు బాగుపడడమేనా? ఎప్పుడు డబ్బు సంపాదన ఇంకేం లేవా? అని అవతలోడు నిన్ను అనొచ్చు, అనుకోవచ్చు. హ్యాపీగా అనుకోని. ఎందుకంటే రేపన్న రోజున నువ్వు చూపిచ్చే మూర్ఖత్వంలో నుంచి ఒక సక్సెస్ వస్తది. ఖచ్చితంగా ఒక సక్సెస్ వస్తది నువ్వు చూపిచ్చే మూర్ఖత్వంలో నుంచి. చిన్నదా, పెద్దదా మెజర్ చేయడం మానేయి. ఆ సక్సెస్ వచ్చే రోజు వరకు ఆళ్ళందరి దృష్టిలో నువ్వు మూర్ఖుడివే. ఎప్పుడైతే ఆ సక్సెస్ కనిపిస్తూ ఉంటది చూసావా? ఓహో! కరెక్టే. అలా ఉండడం వల్లే కొంచెం పరిస్థితి ఇలా ఉందన్నమాట అని అనిపించే రోజైతే 100% వస్తది. అలా రాలేదనుకో, దానికి ఒక రీజన్ ఉంది. అసలు మనకి పడట్లేదు ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వట్లేదు అనిపించిందనుకో, అక్కడి నుంచి నువ్వు తప్పుకోవడం కాదు. అసలు నువ్వు ఇంక జీవితంలో ఎప్పుడూ కూడా ఈ ప్లాన్‌లు వగైరా, వగైరా పెట్టుకోకు. ఎందుకంటే ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు చాలా కఠిన నిర్ణయాలుంటాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇది రియలిస్టిక్కే. మా ఊళ్ళో కాలవరేవులోంచి ఊళ్ళోకి ఒక రోడ్డు ఉండేది. ఆ రోడ్డుకి 2 పక్కల పెద్ద పెద్ద చెట్లు. నాకు తెలిసి ఆటిల వయసు ఒక 60, 70 సంవత్సరాలు ఉంటాయి. బెల్లం చెట్లు అంటాం మేము వాటిల్ని. కొంతమంది నిద్రగన్నేరు చెట్లు అంటారు. నా చిన్నప్పటి నుంచి నాకు తెలియనప్పటి నుంచి చూస్తున్నాను. ఇంత లావు ఉంటాయి. అంటే మనం ఒక ముగ్గురం కలిపి ఇలా చేతులు చాపి ఇలా దాన్ని హగ్ చేసుకుంటే ముగ్గురు కలిపి పట్టుకోవాలి అలాంటి చెట్లు. ఆల్ ఆఫ్ సడెన్ చెట్లు కొట్టేసారు. ఎందుకు కొట్టేసారు నాకు చాలా బాధేసింది. ఇప్పటికి 'పృథ్వీరాజు వత్సవాయ్' అని నాది ఫేస్‌బుక్ ఐడీ ఉంటది. 2017 ఆ టైంకి వెళ్ళిపోతే మీరు దాంట్లో చెట్ల గురించి నేను ఒక పోస్ట్ పెట్టాను. చాలా ఎమోషనల్ పోస్ట్ అది. సో, దాంట్లో అందరూ ఎమోషనల్‌గా ఆలోచించారు. అందరూ గొడవ పడ్డారు ఊళ్ళో కొంతమంది చెట్లు నరకకూడదు, వేరే ఆప్షన్ చూడండని. కానీ ఒక ఆఫీసర్ వచ్చాడు. ఆయన డెసిగ్నేషన్ నాకు తెలీదు గానీ, ఆయన వచ్చి ఒకటే అన్నాడు. సార్ కొన్ని కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ 20, 30 చెట్లు కొట్టేయడం నాకు బాధే. కానీ మీ ఊరు, మండలం సో, చుట్టుపక్కల ఉండే 16 ఊళ్ళ ప్రజలు ఇక్కడికొచ్చి ఎళ్తా ఉండాలి. రేపొద్దున్న రోజు ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, రోజు రోడ్ల మీద గొడవలు అవుతున్నాయనుకోండి, మీకు బావుంటదా? మీ ఊరోళ్ళకి టైం వేస్ట్ కాదా? మీకు ఎన్ని పనులు ఆగిపోతాయి? ఆ చెట్లు గొప్పయ్యే. ఓ పని చేద్దాం. కొంచెం రోడ్ అది వెడల్పు చేసిన తర్వాత మళ్ళీ అలాంటి చెట్లే ఏద్దాం. ఇంకో 50 సంవత్సరాలకి ఎదుగుతాయి. మీరందరూ కలిపి ఊరంతా చెట్లను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు చాలా నచ్చింది. సో, అక్కడ చెట్లు కొట్టేయడం అన్నప్పుడు, చెట్లు కొట్టేసినప్పుడు అందరూ పచ్చి బూతులు తిట్టేసుకున్నారు ఆళ్ళని. అమ్మ! ఆ పక్క నుంచి ఎళ్ళాడేంటి? ఆ పక్క నుంచి చేయొచ్చు కదా రోడ్డు అన్నారు. సరే, ఒక అలాంటి ఆప్షన్ తీసుకొని అంటే సూర్యనారాయణ రాజు గారు మీ పొలం ఇత్తారేంటి ఒక అరెకరం రోడ్డు ఏసుకుంటాం అంటే చెప్పించి కొట్టేత్తాడు డైరెక్ట్. నా పొలంలో నుంచి ఎందుకు ఏసుకోవడం? ఆ చెట్లు నరికేసి అక్కడ ఏసుకో అంటాడు. అంటే ఆడింటికి రానంత వరకు ఓకే. ఆప్షన్స్ ఇస్తాడు. ఆడింటి వరకు వచ్చిన తర్వాత ఆప్షన్స్ ఏమి ఉండవు. ఎళ్లి పని చూసుకో అంటాడు. సో, ఇక్కడ నువ్వు కూడా నువ్వు వెళ్ళే దారిలో నువ్వు ఏదైతే మొదలుపెట్టావో దాంట్లో ఎమోషనల్ థింకింగ్ మానేసి కొన్ని చెట్లు కొట్టేయాలి. ఈ చెట్లు కొట్టేస్తే ఖచ్చితంగా రేపు పొద్దున్న ఫ్యూచర్ బావుంటది. చాలా డెవలప్‌మెంట్ ఉంటదన్నప్పుడు కొట్టేయి తప్పులేదు. డెవలప్‌మెంట్ జరుగుద్దా లేదా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ ఆ చెట్లను కొట్టేయాల్సిందే. ఎందుకంటే కొట్టకుండా నువ్వు ఎంతసేపు కొట్టు మీద ఆలోచించి కొడదామా వద్దా? కొడదామా వద్దా? కొడదామా వద్దా? అన్నావనుకో ఆ పని అవ్వదు. అసలు ఆ చెట్లు నరికిన తర్వాత ఏసే రోడ్డు తర్వాత డెవలప్‌మెంట్ ఎలా ఉంటది అనేది కూడా నువ్వు చూడలేవు. ఇది లైఫ్‌కి నువ్వు గాని అన్వయించుకోగలిగితే అంటే ఈ లైన్ నువ్వు అడాప్ట్ చేసుకోగలిగితే జీవితంలో చాలా బావుంటది. ఫైనల్‌గా మళ్ళీ చెప్తున్నా. ఎప్పుడైనా సరే మన అనుకుని నువ్వు ఎమోషనల్ చెత్తంతా బయటేయడం మొదలుపెడితే ఆ చెత్తే రేపొద్దున్న అవతలోళ్ళకి ఒక వెపన్ అవుద్ది. నీతో గేమ్ ఆడడానికి. సో, అలా అవతలోడితో గేమ్ ఆడించుకోకుండా అన్నీ మూసుకొని నీ పని నువ్వు చేసుకోవాలంటే కేవలం పని. కేవలం ప్రాఫిట్. కేవలం ముందుకెలా ఎళ్ళాలి. ఈ థాట్స్ మాత్రమే పెట్టుకో. ప్రస్తుతానికి చెప్తున్నాను కదా! మూర్ఖుల్లా ఎదవలా కనిపించినా రేపన్న రోజు ఒక చిన్న సక్సెస్ కనిపిస్తది. ఆ సక్సెస్ కనిపించిన రోజు అన్నిట్లికి సమాధానాలు దొరుకుతాయి. అప్పుడు దాకా మూర్ఖుల్లా క్లారిటీగా చెత్తంతా బయట పెట్టుకోకుండా నీలో నువ్వు మాట్లాడుకుని, నీలో నువ్వు ప్రశ్నలేసుకుని, నీలోంచి నువ్వు సమాధానాలు, ఐడియాలు పట్టుకొస్తే మాత్రమే నువ్వు అనుకున్నది నీ జీవితంతో పాటు అద్భుతంగా ఉంటది.